ఇక పోలీసుల తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బంగారుపాలెం పర్యటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. తీరు మార్చుకోకపోతే ప్రైవేట్ కేసు పెడతామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం పోలీసులు ఒకేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇక జగన్ పర్యటనకు వెళితే రౌడీ షీట్ తెరుస్తామని ఎస్పీ బెదిరించారని అన్నారు. జగన్ పర్యటనకు హాజరైన 113 మంది కార్యకర్తలపై కేసులు బనాయించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల డ్యూటీ ఏంటి? వాట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్? పోలీసులు శాంతి భద్రతను కాపాడాలి. దొంగతనాలు జరిగితే దొంగలు పట్టుకోవాలి. ఎవరన్నా కొట్టుకుంటే వారిని అదుపులోకి తీసుకోవాలి. మా మీద ఏంటయ్యా? మీరు ఎవరు? ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళం. మా మీద మీరు కేసులు పెడతారేంటి? మమ్మల్ని మీరు భయపెడతారేంటి? నాకు అర్థం కాలేదు. మీరు భయపడితే మేము జడుస్తామా అని అడుగుతా ఉన్నా. మీరు చూశారుగా మొన్న బంగారుపాలెంలో ఎస్పీ గారు ఐపీఎస్ ఆఫీసర్ సేపురోలు మణికంఠ అంట. ఆయన ఏమంటాడు తెలుసా? మా మీద కేసులే పెట్టారు. ఇక ఎస్పీ గారు రౌడీ షీట్ పెడతాం. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగుకు వెళితే రౌడీ షీట్ పెడతాం. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగుకు జనాన్ని సమీకరిస్తే రౌడీ షీట్ పెడతాం అని అంటున్నాడు. ఎవరు? ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటున్నాడు. ఏమండి ఐపీఎస్ ఆఫీసర్ గారు? మీరు ఇండియన్ పోలీస్ సర్వీసులో కష్టపడి చదువుకొని పైకి వచ్చినటువంటి వ్యక్తి. మీరు చంద్రబాబుకు చెంచాలాగా పనిచేయడానికి వచ్చారని అడుగుతా ఉన్నా. ఇవాళ ఎంత దారుణం అంటే, ఇక్కడ మనకు ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా. ఆయన కూడా చంద్రబాబు చెంచానే. మళ్ళా ఇంకో ఆయన ఉన్నాడు, మన ఐజీ గారు త్రిపాఠి, సర్వశ్రేష్ఠ త్రిపాఠి. వీళ్ళిద్దరూ కలవటం, మణికంఠ లాంటి వాళ్ళు కలవటం, ఇంకా వీళ్ళుగా కొంతమంది రహస్యంగా రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, చంద్రబాబు నాయుడు చెంచాలి. వీళ్ళందరూ కలిసి మా